హలో! హాయ్! నమస్తే. ఈరోజు మనం చికెన్ కర్రీ మరియు గారెలు చేయబోతున్నామండి. మీ అందరికీ గూడా మీయు టిన్స్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా కడిగిన చికెన్‌ని రెడీ జేసుకోవాలి. అదేవిధంగా ఆయిలు, టమాటోలు, ఆనియన్సు, ఉప్పు, మసాలా, కారం, పసుపు తీసుకొని తర్వాత టమాటో ప్యూరీ రెడీ జేసుకొని, వీటన్నిటిని గూడా మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో బాగా దోరగా వేగేదాకా మనం చేయాలి. తర్వాత చికెన్‌ని మనం దాంట్లో వెంటనే వేసేసుకొని, దీన్ని బాగా కలియబెడుతూ మనం స్టిర్ చేసినట్లయితే కొద్దిసేపుకి అది బాగా ఉడుకుతుంది. అయితే ఇది పిల్లలు చాలా ఇష్టంగా తినే చికెన్ కర్రీ కాబట్టి మనకి బాగా ఉడికితే బావుంటుంది. మూత పెట్టి ఉంచిన తర్వాత ఇది బాగా ఉడుకుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ. కోడి కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత ముందుగా నానబెట్టిన మినపప్పు దాంతో పాటు వాము వేసుకున్న ఇది పిండి చేసుకున్నామండి. మనం దీన్ని పిండి చేసిన తర్వాత వడలు వేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది గారెలు. ఈ గారెల్లో మనకి చిల్లిగార ఇది కాబట్టి మనకి పిండి తీసుకొని కొంచెం ఆహ్, వడలాగా మనం ఇలా చేసుకొని కొద్దిగా వాటర్‌తో అలా చేసి ఈ యొక్క గారెలన్నిటిని గూడా మనం ఆయిల్‌లో బాండీలో పెట్టుకొని బాండీలో ఆయిల్‌లో వేసుకోవాలి బాగా కాగిన తర్వాత. ఇవన్నీ గూడా బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకి మనం బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనకి ఇలాగా నూనె అయితే తీసుకుంటాయి ఇవి. అందుకని మనం మీడియంగా ఫ్లేమ్‌లో చేయాలి దీన్ని. మీడియం ఫ్లేమ్‌లో చేస్తే మనకు బాగా మెత్తగా రావాలి ఇవి. మామూలుగా 2 రకాల మినపవడలుంటాయి తెలిసిందే మనకి. ఒకటి మినపవడ గట్టిగా ఉండే మినపవడలుంటాయి. ఇవొచ్చేసి గారెలు గాబట్టి ఇది మెత్తగా ఉంటాయి. ఈ మెత్తగా ఉండే గారెలు మనం తినడానికి గూడా బాగుంటాయి. ఇవి పిల్లలు బాగా ఇష్టపడతారు. చికెన్ కర్రీ అదేవిధంగా గారెలు 2 రెడీ అయ్యాయండి. ఇవి మంచి బలం గూడా వస్తాయి మనకి. ఇప్పుడు దీన్ని పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారో ఒకసారి చూద్దాం. గారెలు అదేవిధంగా చికెన్ కర్రీ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైట్ చికెన్ కర్రీ మనం ఇప్పుడు సర్వ్ చేయబోతా ఉన్నాం. వడలు, చికెన్ కర్రీ మనం సర్వ్ చేస్తా ఉన్నాం. వడలు, చికెన్ కర్రీ టేస్ట్ చేయబోతా ఉన్నారు. ముందుగా జనిక హాయ్! బావుందని చెప్తుంది. వెరీ గుడ్. తర్వాత జెసికా గూడా వెరీ గుడ్. జెసికా గూడా నచ్చింది.